వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమెరికాలో హాలోవిన్ సీజన్ నడుస్తోంది. రేపు హాలోవిన్ అనే పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే అంతకు ముందుగానే ఒక నెల రోజుల ముందు నుంచి దీని హడావుడి ప్రారంభమవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా ఇంటి ముందు డెకరేషన్లు చేసుకుంటారు. హాలోవిన్ అనేది లిటరల్గా చెప్పాలి అంటే ఇది ఒక దెయ్యాల పండుగ. దెయ్యాల కోసం మనుషులకి దెయ్యాలకి తేడా లేదు, అందరము కలిసి ఒక రోజు జరుపుకుందాము అనుకునే ఒక పండుగ. ఇది ఎక్కడ మొదలైంది అంటే 2000 సంవత్సరాల క్రితము యూరోప్లోని సెల్టిక్ అనే తెగ దీన్ని మొదలెట్టారు. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారంటే చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికున్న వాళ్ళకి ఒక రోజు అంటే ఇద్దరు కలిపి గడిపేలాగా ఒక రోజు పెట్టుకోవాలి అని చెప్పి ఒక రోజును కేటాయించుకున్నారు. ఆ రోజు ఇంకా మనుషులు చనిపోయిన వారు వేరు కాదు, అందరూ ఒకటే, అందరూ కలిసి ఉంటారు. వాళ్ళు అంటే ప్రత్యక్షంగా లేకపోయినా కూడా వాళ్ళు తమతోనే కలిసి ఉన్నారు అనే భావనతోటి ఒక పండగలాగా ఒక రోజును చేసుకోవడం మొదలెట్టారు. ఆ రోజున చనిపోయిన జంతు చర్మాలను వేసుకుని బాన్ ఫైర్స్ ముందు ఆడడము, కలిసి కూర్చుని తినడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. అది అక్కడి నుంచి అలా మారుతూ వచ్చి యూరోప్ నుంచి అమెరికా వచ్చింది. అలా వచ్చి రకరకాల మార్పులు చెంది ఇప్పుడు దాన్ని హాలోవిన్ అనే ఒక పేరు కింద స్థిరమయ్యి దాన్ని చేసుకుంటున్నారు. ఇంతకుముందు హాలోవిన్ని ఒక పబ్లిక్ పండుగగా చేసుకునేవారు. బయట అందరూ అంటే రోడ్ల మీద వేషాలు వేసుకుని తిరగడము ఇవన్నీ ఉండేవి. కానీ దాని వలన కొంచెము ప్రాబ్లం వస్తుంది, పబ్లిక్కి ప్రాబ్లం వస్తుంది. ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, అంటే కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఇలాంటివి కూడా కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటిది ఆపేసి హాలోవిన్ని ఇది కూడా నేషనల్ ఫెస్టివలే. రేపు జరుపుకునే హాలోవిన్ కూడా నేషనల్ ఫెస్టివలే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటారు. ట్రిక్ ఆర్ ట్రీట్ అని పిల్లలు చాక్లెట్లు ఇంటింటికి వెళ్ళి చాక్లెట్లు సేకరించడం ఇలాంటివన్నీ అవుతారు. రేపు పిల్లలు రకరకాల వేషాలు ధరించి ట్రిక్ ఆర్ ట్రీట్ అనుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి ముందు కొంతమంది చాక్లెట్లు పెట్టేస్తారు, లేదా డోర్ నాక్ చేస్తే పిల్లలకి చాక్లెట్లు ఇస్తారు. ఇలా రేపు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు, టీనేజర్స్, పెద్దవాళ్ళు అయితే పార్టీలు పెట్టుకుని రకరకాల వేషాలు వేసుకుని దెయ్యాల్లా వేషాలు వేసుకుంటారు, లేకపోతే క్వీన్స్, లేకపోతే ఏన్షియంట్ పీపుల్ లాగా వేషాలు వేసుకుని ఒక చోట గ్యాదర్ అయ్యి పార్టీలు చేసుకుంటారు. ఇదంతా ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ పూర్వీకులు వాళ్ళు తలుచుకోవడం కోసం మొదలైన పండుగ. అది కొంచెం సరదా సంతరించుకుని ఒక రకమైన ఏమంటారు యూత్ ఫెస్టివల్ కింద అయ్యింది. దాన్ని ఇప్పుడు పెద్దల్ని తలుచుకుంటారు, కాకపోతే దానికన్నా ఫన్ పార్ట్ ఎక్కువైంది. ఇప్పుడు ఫన్ పార్ట్ ఎక్కువయ్యి రకరకాల వేషాలు వేసుకోవడము, పార్టీలు చేసుకోవడము ఇలా నడుస్తోంది. ఇది హాలోవిన్ కదా. ఇది రేపటితోటి ముగుస్తుంది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31న హాలోవిన్ పండుగ జరుపుకుంటారు. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.